మొత్తం హోల్డ్ చేసుకుని అన్ని కరెక్ట్గా చూసుకుని మన సిద్ధార్థలోనే. సో గైస్, నా ఈ టీ షర్ట్ మీద సైన్ అవ్వడది అండ్ నాకు ఈ మెడల్ ఎందుకు వచ్చింది, అసలు ఈశ్వరన్ ఎందుకు వచ్చిండో, అండ్ కమింగ్ టు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు, ఎందుకు వచ్చారో చెప్తాను. సో గైస్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పాయింట్ టు పాయింట్. సో ఈ ఈవెంట్ పేరు వచ్చి రా అండ్ ఇది కంప్లీట్ గా ఫిట్నెస్ సంబంధించింది. అండ్ కమింగ్ టు ఇది ఇనిషియేట్ తీసుకుంది సిద్ బ్రోనే మొత్తము. సో కింద ఐడి ఇస్తా, చెక్ చేయండి. రీసెంట్గా 10K కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో ఈజ్ గోయింగ్ విత్ దిస్ కంటెంట్ బెస్ట్. సో ఫాలో కూడా అయిపోండి. సో ఈ ఈవెంట్ వచ్చి మల్కాజ్గిరి దగ్గర అయింది అండ్ డేట్ వచ్చి 24th May అయింది. సో ఇది ఈవెంట్ గురించి. అండ్ ఈ ఈవెంట్కి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఈశ్వర్ అన్న, రోషన్ అన్న అండ్ గ్రీక్ అన్న, తిలక్ అన్న అని చెప్పి చాలా మంది ఉన్నారు. సో భయ్య, మన అన్న వాళ్ళ గురించి చెప్తా వినండి. ఎంత హోల్ హార్టెడ్ అంటే అన్న వాళ్ళు. సో ఇందుకే నాకు తెలిసి ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు వీళ్ళు అండ్ ద బెస్ట్ ఉన్నారు. అసలు మీకు చెప్తే నమ్మరు, నాకు తెలుసు. ఈవెంట్ స్టార్టింగ్ వచ్చి 1:30 to 2 అయింది అండ్ ఆల్మోస్ట్ అందరు అన్న వాళ్ళు 2:30కి వచ్చారు. అండ్ 2:30 నుంచి ఈవినింగ్ మాత్రం 7 దాకా ఈచ్ పర్సన్తో గైడ్ చేసుకుంటూ అండ్ పాయింట్స్ తీసుకుంటూ అండ్ ఎవరికైనా ఫిట్నెస్లో డౌట్ ఉందా అండ్ కమింగ్ టు కొంతమంది ఇన్స్టా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అందరికీ ఈచ్ గైడ్ చేసుకుంటూనే వచ్చారు. ఒక్క మాటతో వాళ్ళ మైండ్ సెట్ గురించి చెప్తా విను భయ్య. సపోజ్ నేను వెళ్ళాను ఏమైనా డౌట్ కోసము, అరే వీడు వచ్చాడు రా, వీడికి చెప్పాలా అన్న మైండ్ సెట్ లేకుండా, అరే వీడు మన కోసం వచ్చిండు, వీనికి అవసరం ఉంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి గైడ్ చేసుకుంటా ఇచ్చే మైండ్ సెట్ భయ్య వాళ్ళది. బాయ్, ఇది వచ్చి 1 minute వీడియో కాబట్టి ఇంతే తీయాల్సి వచ్చింది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వీడియోలో పక్కా అన్ని ఏమేమి కాంపిటీషన్స్ అయ్యాయి, అసలు ఏమైనాయి, అండ్ కమింగ్ టు అన్ని ఏమేమి డౌట్స్ అడిగాను అన్న వాళ్ళని అంతా క్లియర్ కట్ ఉంది అండ్ ఏమేమి గెలిచినామని చెప్పి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా తీసుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.